పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రభువా శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా అరుడవు అరుడవు the Lamb? What is the Lamb? What is the Lamb? What is the Lamb? Aradhana, Yesu, Aradhana, Aradhana, Nike. ఆరాధన యేసు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా రక్తము చిందించిన దేవా నిన్ను ఆరాధించెదనయ్యా పాపము కడిగిన దేవా నిన్ను ఆరాధించెదనయ్యా రక్తము చిందించిన దేవా నిన్ను ఆరాధించెదనయ్యా పాపము కడిగిన దేవా నిన్ను ఆరాధించెదనయ్యా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా ఆరాధన యేసు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన మరణము జయించిన దేవా నిన్ను ఆరాధించెదనయ్యా జీవమునిచ్చిన దేవా నిన్ను ఆరాధించెదనయ్యా మరణము జయించిన దేవా
ఆరాధించేదనయ్యా జీవమునిచ్చిన దేవా నిన్ను ఆరాధించేదనయ్యా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా 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 పరమ తండ్రి నీకే స్తోత్రం పరమ తండ్రి మీకే స్తోత్రం పరమ తండ్రి మీకే స్తోత్రం పరమ తండ్రి మీకే థ్యాంక్ యూ జీసస్ 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 స్తోత్రం యేసు 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 ఆరాధన 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 నీకే ఆరాధన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన హల్లెలూయా హోసన్నా 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 యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా అపరం
జ్వాలల వంటి అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అపరంజిని పోలిన పాదములు గలవాడా అపరంజిని పోలిన పాదములు గలవాడా యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా Hallelujah, 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 Hallelujah. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ఫిబ్రవరి మాసమంతా ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు మమ్మల్ని కాపాడి భద్రపరిచి బలపరిచి దీవించి సహాయము చేసి ఆదరించి ఆదుకొని పోషించి అక్కలు తీర్చి నూతన మాసంలోనికి నేను మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రెండు చేతుల పైకి ఎత్తి ఒకసారి అందరూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ. ఫిబ్రవరి మాసం మీద జరిగించిన ప్రార్థనలను బట్టి కృతజ్ఞతలు, జరిగించిన ప్రతి సర్వీస్ను బట్టి మీ కృతజ్ఞతలు అయ్యా, ప్రకటించబడిన ప్రతి వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు
అయ్యా జరిగినటువంటి ప్రతి స్తుతి ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా జరిగినటువంటి ప్రతి విధమైన స్తుతి యాగమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు జరిగించిన అనేకమైన కార్యములను బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. అయ్యా మీరు మేపు గొర్రెలము తండ్రి. మేము అయ్యా మీరు మమ్మల్ని పుట్టించారు నాయన. మేము నీ ప్రజలము తండ్రి, మీకు చెందినటువంటి వారం నాయన, మీ జనము తండ్రి. యేసయ్యా మీరు మేపు గొర్రెలము తండ్రి. యేసయ్యా మా ఎడల దయాళుడుగా ఉన్నందుకు మీ కృతజ్ఞతలు. యేసయ్యా మా ఎడల మీరు కనికరం కలిగి ఉన్నందుకు మీ కృతజ్ఞతలు. యేసయ్యా మా ఎడల మీ విశ్వాస్యత తరతరములు ఉన్నందుకు ప్రభువా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా మాలో, మాతో, మా పైన, మా పక్షముగా మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. మా పక్షంగా మీరు జరిగించిన ప్రతి కార్యమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. శిలువ దగ్గర మా కోసం జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ భూమి మీద మాకు కావలసిన ప్రతి దాన్ని కూడా తండ్రి అయ్యా శిలువ దగ్గర మీరు సమకూర్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభువా పరిశుద్ధాత్మ చేతికి నాయన ఈ గడియను అప్పగిస్తున్నాం. నా నోటి ద్వారా మాట్లాడండి, నా మనసు ద్వారా ఆలోచించండి. మేమేం చూడాలో అవి చూపించండి అయ్యా. ఏం వినాలో వినపడ చేయండి, ఏవి తెలుసుకోవాలో తెలుసుకుని చేయండి. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని సెలవిచ్చినటువంటి తండ్రి, ఈ మాటలు ప్రకటించబడుచుండగా తండ్రి దేవా మీ యొక్క అభిషేకాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. క్రొత్త తైలము చేత ప్రతి ఒక్క తలను అంటుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా క్రొత్త తైలము చేత అంటండి అయ్యా. క్రొత్త మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీ మాటలు బలమైనటువంటి మాటలు, బండను బద్దలు కొట్టే సుత్తి లాంటి మాటలు తండ్రి అయ్యా, అగ్ని లాంటి మాటలు తండ్రి. దేవా మీ మాటలు విడుదల చేసి అయ్యా తండ్రి మీ మాటలు వెల్లడి చేసి తండ్రి దేవా మా హృదయముల పైన, మా మనసుల పైన మీ వాక్యాన్ని వ్రాయుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మంచి విత్తనాలు మీరు విత్తుమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఈ టాపిక్ అంటేనే అపవాదికి నచ్చదయ్యా తండ్రి. ఈ టాపిక్ అంటేనే అపవాదికి గిట్టదు ప్రభువా. అయితే తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. అనేక సత్యాలను, మర్మాలను ప్రభువా మాకు చూపిస్తున్నావు, మాకు తెలియజేస్తున్నావు. మీకు స్తోత్రం నాయన. దేవా అపవాదిని చూపిస్తున్నావు అంటే ఏ రీతిగా పోరాడాలో చూపిస్తున్నావు తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము వాక్యం వినువారు మాత్రమే ఉండక వాక్య ప్రకారమునైనా ప్రవర్తించువారై ఉండునట్లుగా తండ్రి మాకు కృపను దయచేయమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని మాకు అందరికీ దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన అని వ్రాయబడిన మాట చొప్పున తండ్రి దేవా ప్రతి ఒక్క దేహాన్ని, ప్రతి ఒక్క మనసును మీరు తాకుమని ప్రార్థిస్తున్నాం. టచ్ ఎవ్రీ పర్సన్ ఓ గాడ్, బ్లెస్ ఎవ్రీ పర్సన్ ఓ గాడ్. We praise you, we worship you. We praise you, we worship you. మీ తగిన హస్తాలు మమ్మల్ని అందరినీ అప్పగిస్తాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో కృతజ్ఞత స్తుతి ఆరాధనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరొక నూతన మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా. ఈ టాపిక్ ఎప్పుడైపోతుంది అనుకుంటున్నారా? హాఫ్ సెంచరీ అయిపోయింది, 50 వర్తమానాలు అయిపోయాయి. ఈరోజు 51వ వర్తమానం అనుకుంటారు. కొన్ని సంగతులు మాటి మాటికి వినడం చాలా ప్రాముఖ్యం. సిస్టమేటిక్గా కొంచెం కొంచెమైనా మాటి మాటికి వినడం చాలా ప్రాముఖ్యం. ఈ 50 మెసేజ్లన్నీ కూడా ఒకటే మెసేజ్లో కూడా చెప్పచ్చు, 1 గంటలో కూడా చెప్పచ్చు. సో మంచి పోరాటం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12, 13, 14. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము
నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ తెలియజేసిన మాట ఏమిటంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. మొదటి లైన్లోనే పోరాటం అన్న దాన్ని 2 సార్లు ఇక్కడ వ్రాసి ఉంచాడు. మంచి పోరాడము. సో బైబిల్ గ్రంథం మనల్ని పోరాడమంటుందంటే మనం ఏం చేయాలి? పోరాడాల్సిందే. హల్లెలూయా. సో ఖచ్చితంగా ఇది పోరాటం మాత్రం తప్పదు. వీఆర్ కాల్డ్ టు బ్యాటిల్ బట్ డెస్టైన్డ్ ఫార్ విక్టరీ. దేవుడైతే విజయాన్ని మనకు వాగ్దానం చేశారు, కానీ మనమైతే పోరాటానికి మాత్రం మనము పిలువబడ్డాం. సో కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాడడం అంటున్నాడు. సో ఇది దేనికి సంబంధించిందంటే, ఇది విశ్వాసానికి సంబంధించింది. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, నమ్మకాలకు సంబంధించింది. దిస్ ఈజ్ అ ఫైట్ బిట్వీన్ బిలీఫ్ సిస్టమ్ ఆర్ బిలీవ్స్ అనమాట. నమ్మకాలకు నువ్వేం నమ్ముతావు, అది కాదు అని చెప్పాలి. సో నమ్మకాలకు సంబంధించినటువంటి పోరాటం, మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. సో దీని గురించి బాగా విస్తారంగా చెప్పాను. నిత్య జీవం చేపట్టం అంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని పోరాడాలి. దాన్ని పొందుటకు, ఆ వాగ్దానాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఇక్కడ చూడండి, మంచి పోరాడని అన్నాడు. పోరాడని, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. 2 సార్లు ఫైటింగ్ ఉంది. తర్వాత ఇక్కడ మంచి ఒప్పుకొంటివి అన్నాడు. ఒప్పుకొంటివి. సో ఈ విశ్వాస సంబంధమైనటువంటి పోరాటంలో ఈ 2 విషయాలు మాత్రం చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. 2 థింగ్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. ఒకటి ఏమిటంటే పోరాటంలో తప్పదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పోరాటం ఎప్పుడో ఒకసారి మనం పెద్ద పోరాటాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. సో ఈ పోరాటంలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మంచి ఒప్పుకోలు. గుడ్ కన్ఫెషన్ అంటాడు ఇంగ్లీష్లో, గుడ్ కన్ఫెషన్ అంటాడు. మంచి ఒప్పుకోలు, మంచి పోరాటము, మంచి ఒప్పుకోలు. ఏం ఒప్పుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒప్పుకోవాలి. దేవుడు మన గురించి ఏమి చెబుతున్నాడో, ఆయన ఏమి చేశాడో, ఆయన ఏమి చేయబోతున్నాడో, ఆయన ఏమి చేస్తున్నాడో వాటిని మనము ఒప్పుకోవాలి. మంచి ఒప్పుకోలు, మంచి పోరాటము, మంచి ఒప్పుకోలు. మనం ఒప్పుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 13వ వచనం, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. అంటే మనం ఒప్పుకునేటప్పుడు మనం కలిగి ఉండవలసినటువంటి గ్రహింపు ఏమిటంటే, దేవుడు వింటున్నాడు. యేసయ్య ఎదుట మనం మాట్లాడుతున్నాం. సో మీకు ఇంతకు ముందు చూపించాను, యేసు ప్రభు మనం ఒప్పుకునేదానికి ఆయన అపోస్తలుడును ప్రధాన యాజకుడే ఉన్నాడు. మనం ఒప్పుకునేదానికి, మన మాటలకు ఒప్పుకోవడం అంటే మన మాటలకు ఆయన అపోస్తలుడును, ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడన్నమాట. సో ఆయన ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి పని అది. హీ ఈజ్ ద అపోజల్ అండ్ ద హై ప్రీస్ట్ ఆఫ్ అవర్ కన్ఫెషన్ అంటాం, ఆఫ్ అవర్ వర్డ్స్ అంటాం, మనం మాట్లాడే మాటలు. సో ఒక చోట వ్రాయబడి ఉంటుంది, హీ క్రియేట్స్ ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్. యెషయా గ్రంథంలో ఉంటుంది, కానీ తెలుగులో పూర్తిగా మారిపోయింది. ఆయన మన నోటి మాటలను ఆయన స్థిరపరుస్తాడంట. మన నోటి మాటలు, ఏ నోటి మాటలు అంటే ఆయన సెలవిచ్చినటువంటి మాటలు. ఆయన మాట్లాడాడు, అవి వ్రాయబడ్డాయి. ఎందుకు వ్రాయబడ్డాయంటే వీటిని తీసుకొని మనం మాట్లాడేదానికి. ఎప్పుడైతే మనం వాటిని తీసుకొని మాట్లాడతామో ఆ మాటలను నెరవేర్చే పనిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్
ఫుల్ఫిల్లింగ్ హిస్ వర్డ్ విచ్ కమ్స్ అవుట్ అవర్ మౌత్. మన నోటి నుండి వచ్చే ఆయన మాటలను నెరవేర్చే పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉద్యోగము అది. మనం ఒప్పుకునేదానికి ఆయన అపోస్తలుడును, ఆయన ప్రధాన యాజకుడై ఉంటున్నాడు. సో ఈ ఒప్పుకోలు ధైర్యంగా ఒప్పుకొని అని అంటున్నాడు. ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. ధైర్యంగా ఒప్పుకొని ఈ పోరాటంలో ధైర్యం చాలా అవసరం. వీ నీడ్ కరేజ్. సో ఈ మంచి పోరాటము ముఖ్యంగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు. ఒకసారి చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ అపవాది శక్తిని ఎదిరించుటకు అని ఉందా, అపవాది తంత్రములను ఎదిరించుటకు అని ఉందా? స్కీమ్స్ అన్నమాట. అంటే ప్లాన్స్, ప్రణాళికలు, ఆలోచనలు, సలహాలు, సూచనలు. అపవాది యొక్క ఆయుధాలు ఇవే అన్నమాట. సో అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో. అంటే ఇది ఒక గుంపు అనమాట. అధికారులతో ఇదొక గుంపు. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఇది ఒక గుంపు. ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము. వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ దీస్ 4 groups ఆఫ్ డిమానిక్ స్పిరిట్స్. ఈ 4 గుంపులైనటువంటి దురాత్మల సమూహాలతో మనము పోరాడుతూ ఉన్నాం. సో కాబట్టి ఈ పోరాటంలో అత్యంత కీలకమైనటువంటి విషయం ఏమిటంటే మన ఒప్పుకోలు అత్యంత కీలకమైనటువంటి విషయం. చూద్దాం 17వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ ఖడ్గం, దేవుని యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గం మీకు ఇంతకు మునిపే చూపించాను. యేసు ప్రభు నోట నుంచి 2 అంచెలు గల వాడి అన్నటువంటి ఖడ్గం బయటకు వస్తుంది. దానితో నేను యుద్ధం చేస్తాను అంటాడు అనమాట. సో కాబట్టి ఈ 2 అంచెలు కలిగినటువంటి ఖడ్గం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన నోటి ద్వారా మనము విడుదల చేయడం ద్వారా అపవాదితో మనము పోరాడతాం, అపవాదిని జయిస్తాం, లేకపోతే అపవాది యొక్క తంత్రములను మనము ఎదిరిస్తామన్నమాట. సో అపవాది తంత్రాలు మనం ఎదిరించాలంటే మనకు 2 అంచెలు కలిగినటువంటి యొక్క దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనము కలిగి ఉండాలి. సో అందుకే వీ షుడ్ నో అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క వాక్యం గురించి మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుడు మన గురించి ఏమి చేశాడో తెలుసుకోవాలి. మన గురించి దేవుడు ఏమి చేస్తున్నాడో తెలుసుకోవాలి. మనం ఏమి కాబోతున్నామో మనం తెలుసుకోవాలి. తర్వాత మన గురించి దేవుడు ఏమి చెబుతున్నాడో, మన స్థాయి ఏమిటో మనం తెలుసుకోవాలి. సాతాను యొక్క ప్రయత్నం అంతా ఎప్పుడు కూడా మోసం చేస్తాడు. మోసం, సర్వలోకాన్ని మోసం చేసే అపవాది అనమాట. ఆ ఆది సర్పం, ఘట సర్పం అంటాడు అనమాట. సమస్త లోకాన్ని, సమస్త దేశములన్నింటినీ కూడా వాడు మోసం చేయగలడు. సో ఆల్ ద డెవిల్ కెన్ డూ ఈజ్ డిసీవింగ్ ఓన్లీ, మోసం చేయడమే. అక్కడ ఏదైనా తోటలో మన పితరులైనటువంటి ఆదమ్ హవ్వ గారిని మోసం చేశాడు, మభ్యపెట్టి మోసం చేశాడు. తంత్రములు అంటాడు. అందుకే ఇక్కడ శక్తి కాదు, ఏమైనా శక్తి వాడాడు. అక్కడ ఏదైనా తోటలో ఏమైనా శక్తి వాడా? అసలు వాడలేదు. హీ డిడ్ నాట్ యూజ్ ఎనీ పవర్. కొన్ని దయ్యాలు పట్టినప్పుడు చాలా శక్తి ఉంటుంది అనమాట. ఆ దయ్యాలకు వాటికి చాలా శక్తి ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందిని కంట్రోల్ చేయాలంటే కూడా అసలు ఒక 5-6 మంది కావాల్సి వస్తుంది అన్నమాట. అంత పవర్ డిస్ప్లే అవుతుంది కొన్నిసార్లు.
కానీ ఏదైనా తోటలో ఏమాత్రం కూడా పవర్ ఏం వాడలేదు. సేటన్ డిడ్ నాట్ యూజ్ ఎనీ పవర్ దే, ఏ శక్తి వాడలేదు. వాడు వాడిందంతా సలహాలు, సూచనలు, సజెషన్ అంట. సలహాలు ఇస్తాడనమాట, సలహాలు ఇస్తాడు. సో ఈ సలహాలు హవ్వకి ఇచ్చాడు. హవ్వ సంభాషణలోకి దిగిపోయింది. దిగిపోతే ఏమైంది? అపవాది హవ్వను మోసం చేసేసాడు, ఆదమును కూడా మోసం చేసేసాడు. సో సర్వలోకాన్ని మోసం చేసే అపవాది అనమాట. సో వాడి యొక్క ఆయుధాలంతా ఏమిటంటే సలహాలు, సూచనలు. దేనికి వ్యతిరేకంగా అంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క జ్ఞానానికి వ్యతిరేకంగా వాడు సలహాలు, సూచనలు ఇస్తాడు. ఒకసారి మరలా ఈ భాగాన్ని చూద్దామండి. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనిచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెర పట్టి, ప్రతి ఆలోచనను మనం పోరాడవలసింది విశ్వాస సహితమైన పోరాటమే. వీఆర్ కాల్డ్ టు ఫైట్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్, గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. ఇంకా వేరే ఏ ఇతర పోరాటాలు పోరాడడానికి మనం పిలువబడలేదు. సో కాబట్టి విశ్వాస సహితమైన పోరాడడానికి మనం పిలిచాడు. ఏమిటి విశ్వాస సహితమైన పోరాటం? ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, నేను గాలిని కొట్టినట్లు నేను పోట్లాడడం లేదంటాడు. ఒక వర్షన్లో ఏముంటుందంటే, ఐఎమ్ నాట్ డూయింగ్ షాడో బాక్సింగ్ అంటాడు. అంటే బాక్సింగ్ ఇంకొక ప్రత్యర్థి లేకుండా బాక్సింగ్ చేస్తుంటే ఏమని అర్థం ఉంటుందండి? చాలాసార్లు మనకు తెలియకుంటే ఏమవుతుందంటే మన పోరాటం గాలిని కొట్టినట్లు ఉంటుందన్నమాట. పౌలు అందుకన్నాడు, నేను గురి చూడని వాని వలె నేను పోరాడడం లేదు. గాలిని కొడితే ఏమొస్తుందండి? గాలితో మనకు పోరాటమా? మనం పోరాడినది దెయ్యాలతో, కాబట్టి దెయ్యానికి తగలాలి, గాలికి తగలాల్సిందే. సో మన పోరాటం అన్నటువంటిది దురాత్మ శక్తులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలం ముందు ఉన్న దురాత్మ శక్తులతో, చీకటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం అన్నమాట. సో కాబట్టి మనము గురి చూసి మనము కొట్టాలి, గురి చూసి మనము పోరాడాలి. సో ఏంటి క్లియర్ కట్గా ఆత్మీయ పోరాటం అంటే ఏమిటంటే ఆలోచనలు. యుద్ధ భూమి ఏమిటంటే మనసే, యుద్ధ భూమి మనసే. ఈ ఆత్మీయ పోరాటం ఎక్కడ జరుగుతుంది అంటే మనసులోనే జరుగుతుంది, మనసులో జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మనసులో జరుగుతుంది. సో ఈ మనసులో జరిగే పోరాటాన్ని నీవు పోరాడుతున్నావా లేదా? ఆర్ యు ఫైటింగ్ ద థాట్స్ దట్ యు ఆర్ గెట్టింగ్? ఈ లెక్కాచారం ప్రకారం మాట్లాడితే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక పోరాటాన్ని పోరాడుతుంటారు. ఏదో ఒక సమయంలో సాతాను నీ మనసులోకి ఆలోచనలను వాడు సంధిస్తాడు. ఎటువంటి ఆలోచనలు? దేవుని జ్ఞానాన్ని అడ్డగించే, దేవుని యొక్క జ్ఞానముకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు నీ మనసులో పుట్టిస్తుంటాడు. దేవుడు ఒకటి చెప్తాడు, వాటికి వ్యతిరేకమైన ఆలోచనలు పుట్టిస్తాడు. ఒకవేళ దేవుడు చెప్పింది నీకు తెలియకుంటే ఏమవుతుంది? నువ్వు సలహాలు తీసేసుకుంటావు. కొన్నిసార్లు పార్సల్స్ పంపిస్తారంట. ఈ యుద్ధాల టైంలో పార్సల్స్లో ఏం చేస్తారంటే లోపల కెమికల్స్ పెట్టి పంపిస్తారు, ఓపెన్ చేస్తే చచ్చిపోతారంట. సో కాబట్టి అలా సాతాను ఏం చేస్తాడంటే కొన్ని పార్సల్స్ పంపిస్తాడు. ఏ రూపంలో? ఆలోచనల రూపంలో పంపిస్తాడు, ఆలోచన రూపంలో పంపిస్తాడు. సో కాబట్టి నీ మనసులో ఏమి జరుగుతుందో నీకు అవగాహన ఉండాలి. యూ షుడ్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో ఏమి జరుగుతుందో, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో, ఆ ఆలోచనలు దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నాయా, లేకపోతే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయా? అటువంటి వ్యతిరేకమైన ఏ ఆలోచనలు వచ్చినా కూడా వాటిని బంధించాలంట, వాటిని చెరబట్టాలంట. చాలాసార్లు మనము దయ్యాన్ని బంధిస్తాం, ఆలోచనలను బంధించాం.
ఎక్కడో కనిపించని దయ్యాన్ని యేసునామములో బంధిస్తామంటాం, కానీ ఆలోచనలు మనం బంధించాం. దేన్ని బంధించాలంటే ఇక్కడ ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అరెస్ట్ చేయాలన్నమాట. దేన్ని? ఆలోచనను బంధించకుండా ఆలోచన అట్లే కొనసాగిస్తూ సైతాను యేసునామములో నిన్ను బంధిస్తున్నాడంటే వాడు చూసి నవ్వుతూ ఉంటాడన్నమాట. ఎందుకంటే కొట్టాల్సిందేని? ఆయుధాన్ని కొట్టాలి. సో ద రియల్ బ్యాటిల్, ఇది నిజంగా ఒక నిజమైన పోరాటం అండి. ఇది బయట మనుషులతో పోరాటాల కంటే ఇది నిజమైన పోరాటం. ఈ పోరాటం ఎక్కడ జరుగుతుందంటే మనసులో జరుగుతుంది. మన నిజమైన పోరాటం దయ్యాలతో, దురాత్మల సమూహాలతో. మీ విరోధి అయిన అపవాది అంటాడు పేతురు రాస్తూ. మీ విరోధి అయిన అపవాది అంటాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అందరినీ మృంగలేడు వాడు. ఎవరు దొరికితే వాడిని పట్టుకుంటాడు వాడు. సో వాడికి దొరకకూడదు అంటే ఆలోచనల పైన గ్రహింపు ఉండాలి, ఆలోచనల పైన అవగాహన ఉండాలి. సో కాబట్టి దేవుని జ్ఞానాన్ని అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరిచి చెరపట్టి, వీ హ్యావ్ టు అరెస్ట్ ఎవ్రీ థాట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్. సో సాతాను ప్రయోగించే అగ్ని బాణాలు ఏవి అంటే ఆలోచనలు. వాడు ఆలోచనలు పుట్టిస్తాడు. ఏ పరిస్థితి అయినా రావచ్చు, ఆ పరిస్థితి గురించి వాడు మనసులో ఆలోచనను వాడు పుట్టిస్తాడు. సో ఆలోచనలు పుట్టించినప్పుడు ఆ ఆలోచనలతో నీవు పోరాడాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్రూషియల్. అందుకే మళ్ళీ నేను చెప్తున్నాను, వీ హ్యావ్ టు ఫైట్ ద థాట్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ద డీమాన్. సాతాను నుంచి వచ్చే ఆలోచనలు. చాలాసార్లు మనం అనుకుంటాం, మన మనసులో పుట్టే ఆలోచనలన్నీ మనవే అనుకుంటాం. కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాదు. ఒకవేళ నీకు నిరాశ కలుగుతుంటే, నువ్వు కృంగిపోతూ ఉంటే, నువ్వు భయపడుతూ ఉంటే, నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే, నీవు కలవరపడుతూ ఉంటే, నువ్వు సందేహపడుతూ ఉంటే, దాని అర్థం ఏమిటో తెలుసా? అపవాది నీ మనసు పైన వాడు దాడి చేస్తూ ఉన్నాడు. సో కనుక ఒకసారి మనం వెనక్కి వెళ్తే, అంటే మనం ఫస్ట్ చదివిన దానికి వెళ్తే, తిమోతితో రాస్తే ఏమంటాడంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఎలా? ఆలోచనలతో. అందుకే ఈ ఆలోచనలతో పోరాడాలంటే ఏం చేయాలంటే మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. సో కాబట్టి మనకు ఆలోచనలు వచ్చినప్పుడు మన నోరు తెరచి ఆ ఆలోచనకు విరోధమైనటువంటి ఆ ఆలోచనను న్యూట్రలైజ్ చేసే దేవుని యొక్క వాగ్దానాన్ని మాట్లాడాలి. హల్లెలూయా. We have to speak the word of God which is contrary to the thought that you will get into your mind. సపోజ్ నీ శరీరంలో ఏదో ఎక్కడో నొప్పి వచ్చింది, వెంటనే నీ మనసులోకి ఒక ఆలోచన వస్తుంది, నీకు గుండె జబ్బు ఉంది అని, లేకపోతే నీకు బీపీ ఎక్కువైపోయింది, లేకపోతే నీకు షుగర్ ఉంది. ఇలా ఏమైనా 2-3 ఆలోచన పట వచ్చేస్తాయి అంతే. మనకి ఏదైనా కొంచెం ఆధారం దొరికితే చాలు. కొంచెం ఆధారం దొరికితే మనసులోనికి చక్క ఆలోచనలు వచ్చేస్తాయి. ఇక కొన్నిసార్లు సాతాను డైరెక్ట్గా దాడి చేస్తే ఎలా ఉంటుందంటే, ఇంకా AK-47 తీసుకొని షూట్ చేసినట్టు ఉంటుంది అనమాట. కంటిన్యూస్గా బొంబార్డింగ్ థాట్స్ వస్తుంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, వాటిని మనము రిసీవ్ చేసుకోకూడదు, వాటిని అంగీకరించకూడదు. ఎందుకు? దేవుని వాక్యం అది చెప్తుందా? దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొంది ఉన్నారు. సో కాబట్టి ఆ టైంలో ఏం చేయాలంటే, మనము నోరు తెరచి మంచి ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? నో, ఐ డోంట్ రిసీవ్ దిస్ సిక్నెస్. మనసులో ఆలోచనలు రావచ్చు, కానీ మనం నోటితో వాటిని అంగీకరించకూడదు. యేసు నామములో నీకు నా దేహంలో అనుమతి లేదు. యేసు నామములో
ఓ రోగమా, నీకు నా దేహంలో అనుమతి లేదు. ఓ భయమా, నీకు నా మనసులో అనుమతి లేదు. ఎనీథింగ్, నిన్ను డిస్టర్బ్ చేసే ఏదైనా కావచ్చు, నిన్ను బంధించేది ఏదైనా కావచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టేది ఏదైనా కావచ్చు, ఏది ఉన్నా కూడా నువ్వేం చేయాలంటే విశ్వాసముతో మంచి ఒప్పుకోవాలి. మంచి ఒప్పుకోలు అంటే మంచి ధైర్యంతో ఒప్పుకోవడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వ్రాయబడింది. ఆయన వాగ్దానం చేశాడు కదా, నిన్ను విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. హల్లెలూయా. చాలాసార్లు మనం ఈ దేహంలో ఉన్నాము కనుక పౌలు గారు అంటారనమాట, దేవుడు లోపల ఉన్నా కూడా మనం ఈ దేహంలో ఉన్నాం కనుక ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి అని అంటాడనమాట. అంటే చాలాసార్లు ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు, తర్వాత ఈ ఆపద్దినంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. యు ఫీల్ యాజ్ ఇఫ్ గాడ్ ఈజ్ అవే ఫ్రమ్ యూ. దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపిస్తే అది కరెక్టా? సపోజ్ దేవుడు ఒకవేళ అపవాదం వచ్చేసి దేవుడు నేను వదిలేశాడు నా ఆలోచన పుట్టించాడు అనుకోండి. నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏదో సమస్య వచ్చేసింది. సో కాబట్టి నువ్వు దేవుని సన్నిధిని అనుభవించడంలా బాగా ఇబ్బంది పడుతున్నావు. సో అలాంటప్పుడు నీ మనసులోకి సాతాను ఒక చిన్న ఆలోచన పెట్టాడు, ఏంటంటే దేవుడు నిన్ను వదిలేశాడని. సో ఆలోచన నువ్వు ఏం చేస్తావు? ఆ ఆలోచన నువ్వు మాట్లాడతావా? ఆ ఆలోచన అంగీకరించి నువ్వు భయపడుకుంటూ కూర్చుంటావా? దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏమో రాయబడిందంటే, ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు? నిన్ను విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హల్లెలూయా. హీ ఓన్లీ టోల్డ్ us that he will never leave us nor forsake us. ఆయన ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. మీ అందున్న క్రీస్తే మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. దేవుడు మన లోపల ఆయన నివాసము చేయుచున్నాడు. మన లోపల ఉన్నాడు యేసయ్య. సో ఆయన వాక్యం ఏముంటుంది? ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. సో కాబట్టి ఏంటి సత్యము? సత్యం ఏంటి? మనకు అనిపించేదంతా సత్యం కాదు, దేవుని వాక్యమే సత్యం. అందుకే ఈ సర్వాంగ కవచంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే బెల్ట్ అనమాట. సత్యమును దట్టి కట్టుకొని. బెల్ట్ ఎందుకు ప్రాముఖ్యం అంటే తర్వాత వారాల్లో చెబుతాను. ఈ సర్వాంగ కవచం గురించి చెబుతాను తర్వాత వారంలో. బెల్ట్ ఎందుకు ప్రాముఖ్యం అంటే మిగిలినటువంటి ప్రతి ఈ యొక్క ఏమంటామో ఆభరణం అంటామో, లేకపోతే ఈ ఆయుధాలన్నీ కూడా ఈ బెల్ట్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖడ్గం అనుకోండి, ఖడ్గం దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? బెల్ట్కే కనెక్ట్ అయి ఉంటుంది కదా. ప్రతిదీ కూడా సత్యానికి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. సో సత్యం ఏమిటంటే నీ వాక్యమే సత్యము, ఆయన వాక్యమే సత్యము. హల్లెలూయా. సో కాబట్టి ఆయన వాక్యమే సత్యము. సో ఆ సత్యాన్ని మనం ప్రకటించాలి, సత్యాన్ని మనం మాట్లాడాలి. మనకు అనిపించేది కాదు. కొన్నిసార్లు మనకు అనిపించేవి అది సత్యము కావచ్చు, కాకపోవచ్చు. కానీ సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యము. సో దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతుందో అది మాత్రమే సత్యము. మన ఫీలింగ్స్, మన అనుభూతులు, మన ఆలోచనలు దేవుని యొక్క వాక్యంతో లైనప్ కాలేదనుకోండి, సో కాబట్టి వాటిని చెత్తకుడ్డిలోకి పంపించేసేయాలి. సో కాబట్టి అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి? అమ్మో దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో అని భయపడుతూ కూర్చోవలసిన అవసరం లేదు. ఆ టైంలో ఏం చేయాలి? ఆయన చెప్పాడు, నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. ఒకసారి చూద్దాం అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడి తృప్తి పొంది ఉండి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అంటే ఇది ఆన్సర్ అన్నమాట. ఆపద్దినమందు ఒక రకమైనటువంటి యుద్ధానికి ఇది ఒక జవాబు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభు నాకు సహాయుడు,
ఈ మాట ఎందుకు మాట్లాడమంటున్నాడు? సాతాను ఎటువంటి ఆలోచన పుట్టిస్తాడంటే, నీకు ఎవరు హెల్ప్ చేస్తారు, నీకు సాయం ఎక్కడి నుంచి వస్తుంది, నీకు సాయం రాదు, నీకెవరు సాయం చేయరు అన్నటువంటి ఆలోచనలను నీకు పుట్టించినప్పుడు నీవేం మాట్లాడాలి నోరు తెరిచి? ప్రభువు నాకు సహాయుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ మై హెల్పర్. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా అక్కను తీరుస్తాడు, నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, నా దేవుడు నన్ను భద్రపరుస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నాకు నెమ్మదిని కలుగజేస్తాడు, నా దేవుడు నాకు మేలును కలుగజేస్తాడు. So whenever you get some opposing thoughts into your mind, you have to open your mouth and you speak about God. ఎలా? మంచి ధైర్యముతో నోరు తెరిచి, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. సాతాను భయం పుట్టిస్తాడు, భయం పుట్టించే ఆలోచనలు తీసుకుని వస్తాడు. మాటిమాటిగా భయాన్ని పుట్టించే ఆలోచనలు, కలవరాన్ని పుట్టించే ఆలోచనలు, టెన్షన్ పుట్టించే ఆలోచనలు వాడు తీసుకుని వస్తాడు, చూపిస్తాడు. కొన్నిసార్లు భవిష్యత్తును కూడా చూపిస్తాడు, ఇలా జరుగుతుంది చూపిస్తాడు. అప్పుడు ఏం చేయాలి? భయాన్ని మాట్లాడకూడదు, కానీ ఏం చేయాలంటే, నేను భయపడను. ఎలా చెప్పాలి? మంచి ధైర్యంతో చెప్పాలి. హల్లెలూయా. మంచి ధైర్యంతో చెప్పాలి, ప్రభువు నాకు సహాయకుడు అండ్ నేను భయపడను. ఇక్కడ ఏమంటాడు? నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఇది కీర్తనల భాగంలో ఉన్నటువంటి గ్రంథం, కీర్తనల ఈ యొక్క లేఖన భాగం అన్నమాట. కీర్తనల గ్రంథము అంటే దావీదు గారు రాసినటువంటి భాగము. పాత నిబంధనలో మనుషులతోనే పోరాటం అన్నమాట, మనుషులతోనే పోరాడేవారు. సో మనుషులను అడ్రస్ చేసేవారు. కాబట్టి నరమాత్రుడు నాకేమి చేయగలడని ఇక్కడ అన్నాడు. సో కాబట్టి ఇప్పుడు మన పోరాటం దురాత్మల సమూహంతో కనుక ఏ దయ్యము కూడా మనల్ని ఏమీ చేయలేదు అని మనము ధైర్యంగా చెప్పగలగాలి. ఎటువంటి ధైర్యం అంట? మామూలు ధైర్యం కాదు, మంచి ధైర్యముతో మనము చెప్పగలగాలంట. హల్లెలూయా. చాలాసార్లు ఆపద్దినం ఎలా ఉంటుందంటే, అపవాది దాడి చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఆపద్దినాన్ని మనం ఎదుర్కొంటున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ధైర్యము చెడినటువంటి పరిస్థితులు వస్తాయి, భయపడే పరిస్థితులు వస్తాయి, దిగులు పడే పరిస్థితులు వస్తాయి, ఎక్కడ చూసినా కూడా సహాయము రాదేమో అన్నటువంటి పరిస్థితులు వస్తాయి. సో అటువంటి టైంలో మనం ఎలా రెస్పాండ్ కావాలంట, ఎలా మనం స్పందించాలంట అంటే, మంచి ధైర్యంతో మనం స్పందించాలి. సో కాబట్టి వీ నీడ్ దిస్ బోల్డ్నెస్. ఈ ఆత్మీయ పోరాటంలో, మంచి ఒప్పుకోలు ఎంత ప్రాముఖ్యమో, ధైర్యముతో ఆ మంచి ఒప్పుకోలు చేయడం అంత ప్రాముఖ్యం. మంచి ధైర్యంతో చెప్పాలంట, భయపడుతూ కాదు. సగం భయము సగము ధైర్యం కాదు, సగం విశ్వాసము సగము అనుమానము కాదు. మంచి ధైర్యం అంటే కంప్లీట్ అష్యూరెన్స్తో మనం నోరు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మనము చెప్పగలగాలి. సో ధైర్యం మనకు చాలా ఇంపార్టెంట్. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం. 4వ అధ్యాయం. పౌలు గారు అనేకమైనటువంటి ఆపద్దినాలను ఆయన ఎదుర్కొన్నారు, అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మరి పౌలు గారు వెళ్ళారు. సో అవన్నీ ఎవరు కాజ్ చేశారనుకుంటారు? దేవుడు ఎవ్వరికి శ్రమలను దేవుడు ఇవ్వడండి. దేవుడు శ్రమలను ఎవ్వరికి దేవుడు ఇవ్వడు. ఆయన మంచివాడు. నరులను హృదయపూర్వకంగా నరులకు బాధనైనను విచారంనైనను ఆయన కలుగా చేయడు. ఆయన ఇక్కడ శ్రమలు కలుగజేసేవాడైతే పరలోకంలో కూడా శ్రమలు ఉంటాయి మనకు. పరలోకంలో శ్రమలు ఎందుకు లేవంటే అది ఆయన చిత్తము కాదు. భూమి మీద శ్రమలు ఎందుకు వస్తాయంటే శ్రమ పెట్టేవాడు ఉన్నాడు కాబట్టి. ఇది శపించబడినటువంటి స్థలము కనుక మనము శ్రమలను, శోధనలు మనము ఎదుర్కొనవలసి వస్తుంది. సో కాబట్టి పౌలు గారు ఆరంభంలో దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని వేల సంవత్సరాల కొరకై ఆయన తీసుకుని వస్తున్నాడు కాబట్టి చాలా శోధన ఎదుర్కొన్నాడు. ఎప్పుడైనా గుర్తించండి, ఒక ఇంటిలో ఎవరైతే ఫస్ట్ యేసుప్రభువుని నమ్ముకుంటారో వారికి చాలా శోధనలు వస్తాయి. వారు చాలా శోధనలు ఎదుర్కొనవలసి వస్తుంది, చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. అది తప్పదు. ఫస్ట్ పర్సన్ అంటే ఖచ్చితంగా తప్పదు. అలాగే పౌలు గారు చాలా పరిస్థితులు ఎదుర్కొన్నారు. చాలాసార్లు ఆపద్దినం వచ్చింది. చాలాసార్లు నువ్వు చచ్చిపోతానేమో అనుకున్నాడు పౌలు గారు. ఒకసారి అంటాడైనా, ఇంకా
మేము చనిపోతామని మాకు విశ్వాసం వచ్చేసింది అంటాడు. వీ గట్ అష్యూరెన్స్, వీ గట్ ఫెయిత్ దట్ వీ విల్ డై. మాకు రూఢిగా మాకు అనిపించింది, మేము చచ్చిపోతామని మాకు రూఢిగా అనిపించింది అంటాడు. కానీ నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు ఆయన మమ్మల్ని బ్రతికించాడు, ఇక ముందును బ్రతికిస్తాడు అంటాడు. సో ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి పౌలు గారు ఒక లక్షణాన్ని మాటి మాటికి ఆయన చూపిస్తున్నారు. చూద్దాం 4వ అధ్యాయంలో చూడండి 1వ వచనం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అధైర్యపడము. ఎందుకు ఆ పదాన్ని వాడుతున్నాడు? ధైర్యము చెడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నోరు తెరిచి చెప్తున్నాడు, మేము అధైర్యపడము. వి విల్ నాట్ బీ అఫ్రైడ్. వి విల్ నాట్ బీ అఫ్రైడ్. అసలు ఒక్క మాటలో చెప్పచ్చు పౌలు గారు ఎటువంటి శ్రమలు ఎదుర్కొన్నారు చూడండి. 8వ వచనం చూడండి. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కమ్. అంటే ఎటు పోయినా శ్రమ కలుగుతుందంట పౌలు గారికి. చాలాసార్లు జరిగింది పౌలు జీవితంలో ఇదే. ఎటు పోయినా, ఏ వైపుకు పోయినా, ఏ మూలకు పోయినా, తూర్పుకు వెళ్ళినా, పడవరకు వెళ్ళినా, ఉత్తరానికి వెళ్ళినా, దక్షిణానికి వెళ్ళినా, ఎటు వైపు వెళ్ళినా కూడా శ్రమ ఎదురవుతుందంట. అయితే శ్రమ ఎదురవుతుంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఇరికించబడు వారము కాము. అంటే పౌలు గారికి ఎటువంటి ఆలోచన వస్తుంటే, ఇరుక్కున్నానేమో, ఇంకా ఇరుక్కుంటానేమో, నా పని అయిపోయిందేమో, ఇటువంటి ఆలోచన పౌలుకు వచ్చినప్పుడు పౌలు ఏం మాట్లాడుతున్నాడు? ఇరికించబడు వారము కాము. ఎటు పోయినా మాకు శ్రమ వస్తుంది, అయినా కూడా ఎటు పోయినా ఏ శ్రమ వచ్చినా కూడా ఇరికించబడు వారము కాము. 2 చూడండి. అపాయంలో ఉన్నను. అపాయకరమైన పరిస్థితి. ఆపద్దినం అంటే అపాయకరమైనటువంటి పరిస్థితి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, ప్రమాదము పొంచి ఉన్నటువంటి పరిస్థితి. అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నను, అపాయములో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము. ఉపాయము దేవుడు పుట్టిస్తాడు. అపాయంలో ఉపాయాన్ని దేవుడు పుట్టిస్తాడు. అందుకే ఏమంటున్నాడు? మేము అధైర్యపడము. వి విల్ నాట్ బీ అఫ్రైడ్. వి విల్ నాట్ బీ అఫ్రైడ్. ఎటు పోయినా శ్రమ పడుచున్నా మేము ఇరికించబడు వారము కాము. శ్రమ గుండా వెళ్తున్నావా? ఇబ్బంది గుండా నువ్వు వెళ్తున్నావా? నువ్వు మాట్లాడవలసిన మాట ఏంటో తెలుసా? మేము ఇరికించబడము. అపాయంలో ఉన్నా కూడా ఉపాయం లేని వారము కాము. 9వ వచనం చూడండి. తరుమబడుచున్నను. కొన్నిసార్లు తరుమబడుచున్నట్లుందంట. పౌలు గారు తరుమబడుచున్నట్లుంది కొన్నిసార్లు మనుషుల చేత. ఆ మనుషులను ప్రేరేపించే దురాత్మల వలన తరుమబడుచున్నాను. ఏమంటున్నాడు? దిక్కులేని వారము కాము. మనకు దిక్కు ఎవరండి? దేవుడే. దేవుడే దిక్కైన వారికి ఏ దిక్కు లేకున్నా పర్వాలేదు. దిక్కులేని వారం కాము. తరుమబడుచున్నాను, దిక్కులేని వారం కాము. పడద్రోయబడినను. పడద్రోయబడ్డాడంట పౌలు గారు. ఒకసారి కదా కొట్టేసి, పౌలును బాగా కొట్టేసి ఇంకా చచ్చిపోయాడు అనుకొని వదిలేసి వెళ్ళిపోయారు. పడద్రోయబడినను నశించు వారము కాము. వీ విల్ నాట్ బి డెస్ట్రాయిడ్. ఈ వర్డ్స్ చూడండి, ఈ మాటలు చూడండి, ఈ పదాలు చూడండి. ఏం మాట్లాడుతున్నాడు? ఇరికించబడము, ఉపాయం లేని వారము కాము, దిక్కు లేని వాళ్ళము కాము, నశించే వాళ్ళము కాము. మేము నశించము, మాకు దిక్కుంది, మాకు ఉపాయం దొరుకుతుంది, మాకు మార్గము తెరవబడుతుంది. మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో అంటాడు కదా, సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. ఆయన దేవుడు నమ్మదగినటువంటి వాడు, శోధనతో కూడా ఆయన తప్పించుకున్న మార్గాన్ని ఆయన తెరవచేస్తాడు. సో కాబట్టి మేము ఇరికించబడము, మాకు ఉపాయాన్ని దేవుడు ఇస్తాడు, బయటకు వచ్చే మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. మేము దిక్కున్న వారము, మేము నశించము. వి విల్ నాట్ బి డెస్ట్రాయిడ్. మేము నశించే వారము. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దీస్ ఆర్ ద వర్డ్స్. సో ఆత్మీయ పోరాటంలో, మంచి పోరాటంలో మంచి ఒప్పుకోవాలంటే ఇదే అన్నమాట. అమ్మో తరమబడుచున్నాము, ఏమో ఇరికించబడతామేమో అనలేదు. అపాయంలో ఉన్నాము, మేము చనిపోతామేమో అనడం లేదు. తరుమబడుచున్నాము, ఏమైపోతామో మేము అని మాట్లాడడం లేదు. పడద్రోయబడినట్లున్నాము, ఇంకా మా పని అయిపోయింది అని అనలేదు. శ్రమలు గుండా వెళ్తున్నావా? ఇబ్బంది గుండా వెళ్తున్నావా?
ఆపద్దినంలో నీవు ఉన్నావా? అయితే నీవేం మాట్లాడుతున్నావు? వాట్ ఈజ్ యువర్ లాంగ్వేజ్? పోరాడుతున్నావా? మంచి పోరాటం పోరాడుతున్నావా? మంచి ఒప్పుకోవాలంటే ఇదే దిస్ ఈజ్ ద లాంగ్వేజ్. ఈ మంచి ఒప్పుకోలే మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అంటే ఈ విశ్వాస సంబంధమైనటువంటి వాక్కులను విడుదల చేయాలి. అపవాది మనసు పైన దాడి చేస్తుంటే, అపవాది మనసు పైన ఆలోచనలతో దాడి చేస్తుంటే మనం ఏం చేయాలంటే నోరు తెరచి మనము మాట్లాడాలి. చూడండి 16వ వచనం, కావున మేము అధైర్యపడము. చూసారా పౌలు గారి యొక్క లాంగ్వేజ్? చెప్పండి అందరూ కూడా నోట్ చేసి చెప్పండి, నేను భయపడను. గట్టిగా చెప్పండి, నేను భయపడను. ప్రభువు నాకు సహాయకుడు. నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. నేను భయపడను, నాకు భయం లేదు, నేను అధైర్యపడను. ఎటుపోయినా శ్రమపడుచున్నా ఇరికించబడను. అపాయంలో ఉన్నా ఉపాయం లేని వాణ్ణి కాను. తరుముబడుచున్నా దిక్కులేని వాణ్ణి కాను. పడద్రోయబడినట్టున్నా నశించువాడను కాను అని మాట్లాడితే ఏమంటాడంటే విశ్వసించితిని గనుక మాట్లాడితేనే. ఎలా మాట్లాడాడు? ధైర్యంతో మాట్లాడాడు. ఎప్పుడైతే ధైర్యముతో ఈ మంచి ఒప్పుకోలు మనం ఒప్పుకుంటామో దెన్ వీఆర్ ఫైటింగ్ ఇన్ ఎ కరెక్ట్ వే. సరి అయిన పద్ధతిలో మనము పోరాడుతున్నాము. ఈ పోరాటాన్ని ఆటలతో కూడా పోల్చాడు, రన్నింగ్ రేస్తో కూడా పోల్చాడు పౌలు గారు. సో కాబట్టి ప్రతి దానికి నియమము ఉంటుందన్నమాట. ప్రతి ఆటకు నియమం ఉంటుంది. క్రికెట్కు కొన్ని నియమాలు ఉంటాయి, హాకీకి కొన్ని నియమాలు ఉంటాయి, ఫుట్బాల్కు కొన్ని నియమాలు ఉంటాయి. ఇలా నియమాలు ఉంటాయి ప్రతిదానికి. ఆ నియమాల ప్రకారమే పోరాడాలి. నియమాల ప్రకారం పోరాడుకుంటే కిరీటం రాదు, ప్రైజ్ రాదు. నియమాల ప్రకారం పోరాడుకుంటే. సో కాబట్టి ఏ పోరాటాన్ని పోరాడడానికి దేవుడు మనల్ని పిలిచాడంటే విశ్వాస సంబంధమైన పోరాటాన్ని పోరాడడానికి దేవుడు పిలిచాడు. ఈ పోరాటం ఎక్కడ జరుగుతుందంటే మనసులో జరుగుతుంది. ఈ పోరాటం దేనితో అంటే ఆలోచనలతో. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే అపవాది నుంచి వస్తాయి. సో ఆ ఆలోచనలకే పౌలు గారు ఇక్కడ జవాబు చెబుతున్నాడు. ఎటు పోయినా శ్రమ పడుచున్నా, ఇగో పౌలు నిన్ను ఇరికించేశాం అన్నటువంటి ఆలోచన అపవాది పెట్టినప్పుడు పౌలు ఏమంటున్నాడు? ఇరికించబడము. అనేకసార్లు ప్రమాదంలో ఇరుక్కున్నాడు పౌలు, కానీ దేవుడు విడిపించాడు. అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము అంటున్నాడు. తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము అంటున్నాడు. పడద్రోయబడినట్లున్నను నశించు వారము కాము అంటున్నాడు. కావున మేము అధైర్యపడము. పౌలు యొక్క లాంగ్వేజ్ అంతా కూడా ఇదే. చూడండి ఒకసారి 5వ అధ్యాయం చూడండి, పక్కనే అదే పేజీ 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి హిస్ బోల్డ్. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. ఎంత ధైర్యం ఉందంటే పౌలుకు మరణం అంటే కూడా భయం లేదు, చావంటే భయం లేదు, అటువంటి ధైర్యం ఉంది. సో ఈ మంచి పోరాటంలో మనకు కావలసినటువంటి, మనకు ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ధైర్యం ఉండాలి. వీ షుడ్ హ్యావ్ బోల్డ్నెస్. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండేదారు. హల్లెలూయా. సో ఈ చర్చి హాల్లో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? నీతిమంతులు అంటే ఎవరో తెలుసా? రక్తము చేత కడుగబడిన వారు. హల్లెలూయా. నీతి క్రియలు చేసేవారు కాదు. నీతి క్రియలు చేయడం అది తర్వాత సబ్జెక్ట్. అది నీతిమంతులు ఎవరంటే రక్తము చేత కడుగబడిన వారు.
హల్లెలూయా. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. సో అపోస్తలులు ఏం చేశారంటే వీరు ధైర్యం కోసము ప్రార్థన కూడా చేశారు. ధైర్యం మనము కొన్నిసార్లు తెచ్చుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును అని వాక్యం ఉంది. జ్ఞానము గలవాడు, నీవెవరో నీవు తెలుసుకుంటే, క్రీస్తునందు నీవెవరో నీవు తెలుసుకుంటే, నీ స్థానం ఏమిటో తెలుసుకుంటే నీకు ధైర్యము నీకు కలుగుతుంది. యు విల్ బికమ్ బోల్డ్ ఇఫ్ యు నో హూ యూ ఆర్. ఎమ్మెల్యే కొడుకు ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? ఎందుకు? నేను ఎమ్మెల్యే కొడుకున్నాను, నేను తెలుసు కాబట్టి. వాళ్ళ నాన్న ఎవరో తెలుసు కాబట్టి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అసలు ఎందుకు భయపడలేదు? అసలు అగ్నిగుండంలో వేసేస్తామంటే వేసుకోండి అన్నారు. ఎందుకు? వాళ్ళ తండ్రి ఎవరో వాళ్ళకి తెలుసు, వాళ్ళ తండ్రి బలం ఏమిటో వారికి తెలుసు. ధైర్యం. సింహాల బోన్లో వేస్తామంటే దాన్ని ఏమన్నాడు? వేసుకోండి అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? అంటే ధైర్యం. బికాస్ దే న్యూ హూ దేర్ గాడ్ వాస్. వారి దేవుడు ఎవరో వారికి తెలుసు. వారికి దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏమిటో కూడా వారికి తెలుసు. సో కాబట్టి ఎప్పుడైతే మన స్థానాన్ని మనం తెలుసుకుంటామో మనం ధైర్యంగా ఉంటాం. మన దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనము ధైర్యంగా మనం ఉంటాం. కొన్నిసార్లు మనము ధైర్యాన్ని తెచ్చుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా చోట్ల వ్రాయబడి ఉంటుంది, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా మీరు ధైర్యము తెచ్చుకొని. కొన్నిసార్లు ధైర్యం ఎక్కడి నుంచి రాదు, ఎవరు ప్రార్థన చేసినా రాదు, నువ్వు ప్రార్థన చేసినా రాదు, నీకే నువ్వు తెచ్చుకోవాలి ధైర్యాన్ని. యెహోవా కొరకు కనిపెట్టుకునే వారులారా మీరందరూ ధైర్యం వహించి మనసున నిబ్బరముగా ఉండుడి అన్నాడు. ధైర్యము మనము తెచ్చుకోవాలి, ధైర్యము తెచ్చుకోవాలి. కానీ కొన్నిసార్లు ప్రార్థన కూడా చేశారు. చూడండి అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు. సో వీరు ఒక ఆపద్దినం గుండా వెళ్ళారు. పేతురు యోహానులు వారు సువార్త చెప్పారు, వాక్యం చెప్తే కొన్ని వేల మంది రక్షించబడుతున్నారు. ఆపద్దినం వచ్చేసింది, వ్యతిరేకత లేచింది, వారికి విరోధంగా ప్రజలు లేచారనమాట. అటువంటప్పుడు వీరు దేన్ని కనపరిచారు? ఆపద్దినమందు వీరు ధైర్యాన్ని వారు కనపరిచారు. పేతురు యోహానులు ధైర్యాన్ని వారు కనపరిచారు. 30వ వచనం చూద్దాం. 30వ వచనం, వారు ప్రార్థన చేస్తున్నారు అనమాట. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. సో ధైర్యం కోసం ఇక్కడ ప్రార్థన చేశారు. ధైర్యం కోసం ప్రార్థన చేయొచ్చు. ప్రభువా అయ్యా నాకు ధైర్యం దయచేయండి, నాకు ధైర్యం దయచేయండి, ఈ ఆత్మీయ పోరాటంలో నాకు ధైర్యం దయచేయండి. ఆపద్దినం అంటేనే ధైర్యం చెడిన పరిస్థితులు, ఆపద్దినం అంటేనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆపద్దినం అంటేనే అపవాది ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు. అటువంటి టైంలో మనకు కావాల్సింది ఏంటంటే ధైర్యము కావాలి. ధైర్యం ఎందుకు కావాలంటే ఆ ధైర్యముతోనే మంచి ఒప్పుకోవాలి. ఆ ధైర్యముతోనే దేవుని యొక్క వాక్యాన్ని పలకాలి. ఆ ధైర్యముతోనే దేవుని యొక్క వాక్యాన్ని మనము మాట్లాడాలి. దాని కొరకు ధైర్యం కావాలి. సో వారు ధైర్యం కొరకు అడిగారు. వారు ధైర్యం కొరకు అడిగితే 31 వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అప్పుడు ప్రేయర్ చేశారు. అప్పుడే వారికి ధైర్యం వచ్చేసింది. దే ఇమ్మీడియట్లీ గాట్ బోల్డ్నెస్. హల్లెలూయా. సో ధైర్యం కొన్నిసార్లు తెచ్చుకోవాలి. ధైర్యం కొరకు మనము ప్రార్థన, అక్కడ వీరిని చాలా బెదిరించారన్నమాట. వీరిని యేసు నామం గురించి మీరు ప్రకటించారంటే మీ సంగతి ఉంటుందని చాలా బెదిరించినప్పుడు వీరు ప్రేయర్ చేశారు. దేనికోసము? ధైర్యం కావాలని ప్రేయర్ చేశారు. దేవుడు ధైర్యాన్ని దయచేశాడు. హల్లెలూయా. తిమోతికి వ్రాస్తూ అంటాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాను కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఆయన మనకు ఇవ్వలేదు. We have not received. God did not give us the spirit of timidness. పిరికితనం కలిగిన ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదు. ధైర్యం, శక్తి,
ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు. 27వ కీర్తన చూద్దాం ఒకసారి. ఒకటో వచనం, 27వ కీర్తన. ఇది చదివి ముగిస్తాను. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఆపద్దినము, యుద్ధ దినము, అపవాది దాడి చేస్తున్న దినం. అపవాది నీ విశ్వాసాన్ని సవాలు చేసే సీజన్లో మంచి పోరాటం పోరాడాలి, నియమం ప్రకారం పోరాడాలి. ఏమిటి నియమం అంటే, అపవాది ప్రయోగించే ప్రతి ఆలోచనను మంచి ధైర్యంతో దేవుని యొక్క వాక్యంతో దాడి చేయాలి, ఎదుర్కోవాలి, ఎదుర్కొని వాటిని బంధించాలి. అందుకే విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ రియల్ బ్యాటిల్ అండి. రియల్ బ్యాటిల్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నిజమైన పోరాటం అన్నటువంటిది జరుగుతూ ఉందండి. ఈ నిజమైన పోరాటం జరుగుతుంది. ఇది మనసులో జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్. సో కాబట్టి పోరాటం అంతా ఆలోచనతోనే. దేవుడు ఒకటి చెప్తాడు, అపవాది ఒకటి చెప్తాడు. ఈ రెండింటికి మధ్యనే మనం ఒకటి నమ్ముతాం, అపవాది అది కాదు అంటాడు. సో కాబట్టి ఆ రీతిగా అపవాది పైన మనము దాడి చేయాలి. అపవాది పైన దాడి చేయడం అంటే అపవాది ఆలోచనల పైన దాడి. మేము శరీరధారులమై నడుచుకున్నాను, శరీర ప్రకారం మేము యుద్ధము అంటే శరీర ప్రకారం చేసే యుద్ధాలు కూడా ఉన్నాయని అర్థం. కానీ అది చేస్తే అది నియమం ప్రకారం కాదు. అలా చేస్తే అది పోరాటంలో గెలవలేరు. విల్ బి డిఫీటెడ్. యూ విల్ బి డిఫీటెడ్ ఇఫ్ యూ ఫైట్ విత్ ఇన్ ఫ్లెష్. ఫ్లెష్ ఫైట్ మనం కాదు, ఫెయిత్ ఫైట్ మనం చేయాలి. సో దేవుని యొక్క వాక్యాన్ని మంచి ధైర్యంతో మన నోట నుంచి మనం విడుదల చేసినప్పుడు సాతాను ప్రణాళికలు చిన్న భిన్నమైపోతాయి. సాతాను కొన్ని తలంపులు తీసుకుని వస్తాడు నీ మనసులోనికి. అయితే వాటిని, ఆ తలంపులను దేవుని యొక్క వాక్యంతో నువ్వు నాశనం చేయాలి. ప్రభువు నాకు సహాయకుడు, మై గాడ్ హెల్ప్స్ మీ, మై గాడ్ హీల్స్ మీ, మై గాడ్ ప్రొటెక్ట్స్ మీ. నా దేవుడు కాపాడుతాడు, నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు ఆదుకుంటాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నాకు మార్గాన్ని తెరుస్తాడు అని మంచి ధైర్యంతో మనం ప్రకటించినప్పుడు అపవాది బెండ్ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, అందరు చెప్పండి, నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను. ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువు నాకు సహాయకుడు. ఏ శోధన, ఏ శ్రమ, ఏ దురాత్మ నన్ను ఏమీ చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. తల ఉంచి కళ్ళు మూసుకుందాం దేవుని యొక్క సన్నిధిలో.